కొమ్మినేని గారి అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు? అది చాలా దారుణమైనటువంటి సంభాషణలు జరిగినాయి అక్కడ. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైన రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైన రాజధానిగా పిలువబడుతున్న అమరావతిని వేశ్యల రాజధాని అని అనటం చాలా జుగుప్సాకరం. అటువంటి పదజాలం వాడటం అసలు ఎవరు క్షమించరాని ఆయన తప్పు చేసినట్టే. దానికి కృష్ణరాజు గారు నేను పొరపాటున మాట్లాడాను, అనుకోకుండా వచ్చింది అని ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాలు అనేవి ఆరోగ్యకరంగా ఉండాలి తప్పించి ఇలాగా ఇటువంటి విమర్శలు అది సబబు కాదండి. అంటే ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఇది సీరియస్ ఇష్యూ ఏంటంటే అంతమంది సంఖ్యలో రెండో స్థానంలో ఉందంటే వేశ్యల్లోని ఆంధ్రప్రదేశ్. అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోవాలంటారు వాళ్ళకి? గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ ఏమన్నా ఆయన భారతదేశంలో వేశ్యలు ఎక్కడున్నారనే ఓ సర్వేలో ఈ ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రగామిలో ఉంది ఏంటి. అందున ఈ అమరావతి చుట్టుపక్కలన్నీ ఉన్న వేశ్యలు అందరూ అది ఎక్కువ ఉన్నారు. దానికోసం అది దేవతల రాజధాని అమరావతి అయితే ఇది మాత్రం వేశ్యల రాజధాని అమరావతి అని ఆయన వ్యాఖ్యలు చేశారు. అటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన్ని ఎలాగా జనాలు ఇదవుతారు? ఆయన సంగతి వదిలేసండి. ఇంకా అంటే ఇప్పుడు అంతమంది సంఖ్య ఉందంటే అప్పుడు జగన్ గవర్నమెంట్ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఇద్దరిని కూడా బ్లేమ్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ వృత్తిలోకి ఎవరో దిగాలని అనుకోరు. ఇంకా అంత అసహాయ స్థితిలో ఉన్నారంటే మహిళలకు ఎలాంటి కష్టాలు ఉన్నాయన్నది అర్థమవుతుంది. ఇది ఒక్క టీడీపీ గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికి లేదు. అప్పుడులో జగన్ గారు కూడా ఉంటేనే ఇంత సంఖ్య పెరిగినట్టుగా లెక్కేసుకోవాలి. సో రెండు గవర్నమెంట్లు బ్లేమ్ చేయాలి. ఇంతగా దారుణంగా పరిస్థితులు మారిపోవడానికి కారణం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని అంటారు ఆంధ్రప్రదేశ్లో. ఏమండి, ప్రతి వాళ్ళు చేసేది ఏంటంటే అక్కడ ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి వాళ్ళంతా వేశ్య గృహాల వైపు లేదా వేశ్యలుగానే మారుతున్నారు అని ఒక చెప్పేటటువంటి ఒక విధానం ఉంటుంది. కానీ అలా ఎందుకు ఇది అవుతుందండి? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంటే ఇవాళ ఎవరు ఇదేం లేదు కదండి. ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసుకున్నా హాయిగా బతకొచ్చు. వాళ్ళకి చక్కటి ఇవాళ కూలీ రేట్లు కూడా పెరిగినాయి. అన్నీ కూడా ఎవరు ఎంత ఇదిగా చేసుకున్నా వాళ్ళకి కనీసం రోజుకి ఎంత తక్కువ చూసుకున్నా ఒక 500 సంపాదించుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగోకే వెళ్ళాము ఇలాంటివి అనేది ఈ రోజుల్లో కరెక్ట్ కాదు. సో అంటే ఇది వాళ్ళు కావాలని ఎంచుకున్నారని మీరు అంటున్నారా? అంటే ఈ వృత్తిలో డబ్బులు బాగా వస్తున్నాయని చెప్పేసి వెళ్తున్నారని మనం అనుకోవాలంటారా? మరి అలాగని కూడా చెప్పలేమండి. అంత కూడా కొంతమంది దాన్ని ఏంటంటే ఈజీ మనీ కోసం, లేకపోతే దాన్ని మనం డబ్బులుంటేనే సొసైటీలో గౌరవం పొందుతాం, మనం ఈ చీకట్లో చేసే ఇది ప్రజలకు తెలియదు, మనం ఎలా సంపాదించినా మనం డబ్బు ఉంటేనే గౌరవం దక్కుద్ది అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే దాన్ని వృత్తిగా స్వీకరిద్దాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఇది ఇప్పుడు మీ ఆర్థికంగా ఇబ్బందులు పడేదని అనేది అది చాలా లిమిటెడ్గా ఉంటుందని నా అభిప్రాయం. కొమ్మినేని గారు ఆ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు అంటే ఈ మాటలు తోడడం, మాట తప్పడం, తప్పుగా పొరపాటుగా మాట్లాడడం చాలా కామన్ థింగ్. దాన్ని క్షమాపణ కూడా చెప్పారు. దాన్ని ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదంటే జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేసే ఇది కక్ష సాధింపు చర్యలు అనుకోవాలంటారా? ఇప్పుడు ఆయన యాంకర్ గారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు కృష్ణరాజు గారు మాట్లాడినప్పుడు వెంటనే అప్పుడే ఖండించాలి. అది లైవ్ కాకపోతే దాన్ని టెలికాస్ట్ కూడా చేయకుండా ఉండాలి. ఎందుకంటే అటువంటి మాటల్ని అది టెలికాస్ట్ చేయకుండా దాన్ని ఎడిట్ చేయాలి. లేదు అది ఆల్రెడీ షూట్ చేసింది కావాలని పెట్టినట్టే కదండి. అది మామూలు లైవ్ అయితే ఎవరు ఏం చేయలేరు. లైవ్ అయితే ఏం ఇప్పుడు ఆయన చేతుల్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు నాకేం లేదు, ఆయన అభిప్రాయం ఆయన లేనప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? కక్ష సాధింపు అనుకోవచ్చు అంటారా? మరి అదేనండి నేను అనేది. అంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏమన్నా మీరు ఇలాగ మాట్లాడుతున్నారు, ఇదని కరెక్ట్ కాదండి ఇదని ఏమండి. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? కక్ష సాధింపు చర్య అని అంటే దాన్ని మనం రెండు రకాలుగా తీసుకోవాలండి. ఒకటి కక్ష సాధింపు చర్యగాను తీసుకోవాలి, ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు కానీ ఇటువంటి యాంకరింగ్ కానీ మిగతా జర్నలిస్టులు ఎవరో చేయకుండా ఉండటం కోసం కూడా అయి ఉండొచ్చు.
సో అంటే ఎప్పుడు లేడీసే టార్గెట్ అవుతున్నారు. అప్పట్లో వంశీ గారు అది లేడీస్ని టార్గెట్ చేశారు, తర్వాత ఇప్పుడు భారత్ గారు టార్గెట్ అవుతున్నారు. ఏంటి లేడీస్ ఎందుకు బయటలో అవుతున్నారు ఈ రాజకీయ నాయకులు? ఏమండి, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మన భారతదేశంలోనైనా ఏ రాజకీయ నాయకులైనా వాళ్ళు ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళ స్త్రీలని అవమానకరంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. స్నేహపూర్వకమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలి తప్ప ఇలాగా ఇళ్లలోకి వెళ్ళి ఆడవారిని కించపరచడం అది కరెక్ట్ కాదండి, అది సబబు కాదు. రాజకీయాలు బాగా దిగజాని అని అనుకుంటా అంటారా? మరి దీన్ని బట్టి అర్థమవుతుంది కదండి. ఆ పార్టీ నాయకులేమో ఈ పార్టీలో ఉన్న రాజకీయ నాయకుల భార్యల్ని, తల్లుల్ని, కూతుర్ని తిట్టడం, ఈ పార్టీలో ఉన్న వాళ్ళేమో ఆ పార్టీ రాజకీయ నాయకులు తల్లుల్ని, కూతుర్ని, భార్యల్ని తిట్టడం. ఇది ఆరోగ్యకరమైన వాతావరణం కాదండి. వీళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? రేపొద్దున యువత ఇలా చూసి రాజకీయాలు ఇలాగే చేయాలని నేర్చుకోవాలా? ఇది మారాలండి. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పదజాలం చక్కగా మాట్లాడి ఆరోగ్యకరమైన విమర్శ చేసుకోండి. విమర్శకు ప్రతి విమర్శ చేసుకోవాలి, కానీ ఇలా ఏ పార్టీ అయినా సరే ఇలాగా ఇంట్లో రాజకీయ నాయకుల మధ్యనే ఉండాలి తప్ప ఇళ్ళకి తీసుకెళ్ళకూడదు. ఖచ్చితంగా అండి, రాజకీయ నాయకుల మధ్యనే ఉండాలి. ఇళ్లల్లో ఆడవారిని తీసుకొచ్చి వాళ్ళని ప్రస్తావించి లాగటం, వాళ్ళని తిట్టడం చేయటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఇలాగే కొనసాగితే కక్షలు అయ్యి మాగా రెచ్చిపోయి ఇంకా దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? ఏమండి, నేను మిమ్మల్ని తిట్టి మీరు నన్ను తిట్టి కక్షలు పెరగడానికి కాకపోతే ఇలా ఎలా ఉంటుంది చెప్పండి? ఇది అదే అండి చెబుతున్నా నేను. రాజకీయ నాయకులే పులి స్టాప్ పెట్టాలి. అంటే ఇలాంటి నాయకులందరికీ ఓట్లు వేయకుండా ప్రజలు బుద్ధి చెప్పొచ్చు కదా. ఈ ప్రజలు బుద్ధి చెప్పాలంటే అది ఆల్రెడీ పెట్టారు నోటా అని. మీకు సరైన నాయకుడు కాకపోతే మాకు ఈ నాయకుడు అక్కర్లేదు అనుకుంటే నోటాకి నొక్కమని అంటున్నారు. ఎన్ని పడుతున్నాయండి నోటాకి? ఎక్కడ పడుతున్నాయి? అయితే ఆ నాయకుడికో లేకపోతే ఈ నాయకుడికో ఏదో పార్టీ నాయకుడికి ఓటేస్తున్నారు తప్పించి నాకు ఈ నాయకుడు ఆ నాయకుడు ఇద్దరు నాయకులు కూడా నచ్చలేదని నొక్కట్లేదు కదా. నోటానే ఎక్కువ వచ్చినాయి, ఈ అభ్యర్థులకు రాలేదనేది ఇంకా మనకి అంత చైతన్యం రాలేదు ప్రజల్లో. సో ఆ చైతన్యం రావాలి, ప్రజల్లో కూడా చైతన్యం రావాలి, రాజకీయ నాయకులు కూడా మారాలి. ఓకే, థ్యాంక్ యూ.